ఇదే సందునందు 2 టవర్లు ఉన్నాయి, జియో నెట్వర్క్ అని చెప్పి, అదే విధంగా ఇంకో నెట్వర్క్ అని ఉన్నాయి. వాటితోనే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అది కాకుండా ఇంకొక టవర్ వచ్చి ఇదే ప్రిమిసెస్ లో వచ్చి ఒకసారి మీరు అందరూ పరీక్షించి నిజమా కాదన్న తేల్చి చెప్పాలి. అదొకటి. అదే విధంగా మేము ఈ సెల్ టవర్లని నిర్మాణానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే పెద్దలు పిల్లలు ఆరోగ్యరీత్యా చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఏ విధమైన సమస్యలు లేవు అన్నప్పటికీ వాళ్ళు ఏ విధమైన క్లారిటీ ఇవ్వట్లేదు మాకు. కానీ ఇది చాలా వ్యతిరేకిస్తున్నాం సార్. దీని మీద మేము కలెక్టర్ ఆఫీస్ ముందు రేపు పొద్దున్న ధర్నాకి దిగుతాం. ఇదే అండి మా వరకు. ఆల్రెడీ మేము దీని మీద కలెక్టర్ గారి ఆఫీస్లోను, మున్సిపల్ ఆఫీస్లోను, అదేవిధంగా పోలీస్ స్టేషన్లోను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎన్ఓసి సర్టిఫికెట్ ఉండదండి మాకు, మా పని మేము చేసుకోవచ్చండి అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు. అది మాకు ఏ విధమైన పరిష్కారం లభించట్లేదు. అందుకనే మేము రేపు పొద్దున్న కలెక్టర్ ఆఫీస్ నందు ధర్నాకు దిగుతాం. పెద్దిరాజు గారి ఇంటి పక్కనే నైబర్స్ గా మేము బాగా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే పక్కనే వాళ్ళకి మాకు 2 మీటర్స్ రేడియస్ కూడా డిస్టెన్స్ రేడియస్ లేదు. దాంట్లో మా ఇంట్లో మా అమ్మగారు పెద్ద ఆవిడ హార్ట్ పేషెంట్, పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు, చదువుకునే పిల్లలు. ఈ కాలనీలో చాలా మంది పిల్లలు పెద్దలు ఉన్నారు. సో దాంతో మేము బాగా వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ ఇంచుమించు 50 కుటుంబాలు అందరూ వ్యతిరేకిస్తున్నారు. అయినా కూడా వాళ్ళు ముందుకు వెళ్తున్నాం. సో మాకు అభ్యంతరకరంగా ఉంది. ఇంకా ఫర్దర్గా ఏమైనా గొడవ దేనికనే సిద్ధం ఉన్నాం.